హాయ్ ఫ్రెండ్స్, మీరు రక్తపాతం హింస కలిగిన సినిమాలు చూడడానికి ఇష్టపడితే, హాస్టల్, రాంగ్ టర్న్ లాంటి సినిమాలు ఇష్టపడితే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. ఈ సినిమా యువర్ హోస్ట్ అంటే మీకు ఆతిథ్యం ఇచ్చేవాడు అని అర్థం. ఒక రకంగా యాంకర్ అని కూడా అనుకోవచ్చు. DW మెడాఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని జోయ్ మిల్లర్ రచించారు. కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నలుగురు స్నేహితులు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఓ ఇంటికి వెళ్తారు. అక్కడ హాయిగా గడుపుదాం అనుకునేసరికి వాళ్ళకి ఇంజెక్షన్ చేసి మత్తిచ్చి ఓ శాడిస్ట్ వీల్స్ ఆఫ్ పెయిన్ అనే ఒక గేమ్ ఆడిస్తాడు వాళ్ళతో. తలల మీద ఇనప దిమ్మలు పెట్టి తల పచ్చడి చేయడం, పొట్టలో తాళాలు పెట్టి పేగులు చింపేసి వెతుక్కోమండం, మొహానికి కెమికల్స్ రాసి చర్మం అంతా ఊడిపోయేలా చేయడం, ఇలాంటి భయంకరమైన పద్ధతుల్లో ఆ నలుగురిని చంపుతాడు. ఆ నలుగురిని ఎలా చంపాడు, చంపే ముందు ఇంకా ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించాడు అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. అసలు ఈ శాడిస్ట్ గాడు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఈ నలుగురు ఆ శాడిస్ట్ గాడిని ఏం చేశారు అన్నది ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. చెప్పాను కదా, హింస భయంకరంగా ఉంటుంది, చూసి భరించడం కష్టం. సా సినిమాకి దగ్గర పోలికల్లో ఉంటాయి. ఇందులో అనిత పాత్రలో LRA స్మిత్ ఓకే అనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది, ఉంగరాలు చెప్తూ లైట్ గా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ మీకు అసభ్యకరంగా ఉండవు సినిమాలో. ఇక బ్యారీ మిల్లర్ మెయిన్ విలన్ పాత్రలో, జాకీ ఎర్ల్ హేలీ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అతని ఎక్స్ప్రెషన్స్ కానీ అతనికి చేసిన మేకప్ కానీ బాగుంటుంది. అతనికి స్పెషల్ గా డిజైన్ చేసిన సగం ఇరిగిపోయిన మాస్క్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిన వాళ్ళు కూడా ఓకే పర్వాలేదు అనిపిస్తారు. ఇవన్నీ చచ్చిపోయే క్యారెక్టర్లే. అయితే హింసను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ, డార్క్ లైటింగ్ మోడ్ ఆకట్టుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, రకరకాలుగా చంపే విధానాలు ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాలు వరుస పెట్టి ఒక 20 చూసారంటే మీరు కూడా శాడిస్ట్లా మారిపోతారు. అందుకని నెలకు ఇలాంటి సినిమా చూస్తే అప్పుడప్పుడు బాగుంటుంది. ఈ సినిమా మూవీ అనే OTTలో రిలీజ్ అయింది. నెట్లో చాలా ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా లభిస్తుంది. వెతుక్కోండి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. దొరికిన తర్వాత చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది, సబ్ టైటిల్స్లో. హిందీలో కూడా రిలీజ్ కాలేదు. తెలుగులో వస్తుందో లేదో నాకు తెలీదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?